శ్రీమాత్రే నమః. పిల్లలు, సులభంగా మనం ఈ రోజు నుంచి శివమహాపురాణం కూడా వినేద్దామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, గబగబా స్నానాలు చేసేసి వచ్చి కూర్చోండి. మనం శివమహాపురాణం కథని రోజు ఈ రోజు నుంచి చిన్న చిన్న కథలుగా చెప్పేసుకుందాం, సరేనా? భారతదేశంలో బదరికావనము అనే ఒక వనం ఉందన్నమాట. అది చాలా పవిత్రమైనది. అక్కడే నరనారాయణులు తపస్సు చేశారు. ఒకసారి ఈ మునులందరూ కలిసి అక్కడ యాగం చెయ్యాలని అనుకుంటారు. యాగం చూద్దామని సూత మహర్షి కూడా అక్కడికి వస్తారన్నమాట. ఆయన రాకకు మునులంతా చాలా ఆనందంగా ఉండి ఆయనను తగు రీతిగా సత్కరించి, మహాత్మా, మాకు శివపురాణం వినాలని ఉంది, మాకు మీరు శివుని లీలను గురించి వివరించండి అని చెప్పి అర్థిస్తారు. ఆ మాటలకు ఆనందించిన సూతుడు ఏం చేస్తాడు అంటే, పూర్వకాలంలో మార్కండేయుడికి శివమహత్యం గురించి విపులంగా తెలుసుకోవాలని అనిపించింది. అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుని లీలను గురించి చెప్పమని చెప్పి అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు ఏమంటారు అంటే, ఈ విషయమంతా విష్ణువుకే తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పి చెప్తారు. అప్పుడు మళ్ళీ వైకుంఠానికి వెళ్తారు మార్కండేయుడు. మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువేమో, మార్కండేయ, శివుని లీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు, కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు, నీ కోరిక తీరుతుందని చెప్పి చెప్తారు. మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, స్వామి, తమ లీలలు వినాలని వచ్చాను అని చెప్పి అంటారు. అప్పుడు శంకరుడు అంటారు, మార్కండేయ, నా లీలల గురించి వివరించగలిగిన వాడు ఇంకెవరున్నారు, నందీశ్వరుడు తప్ప, అతన్ని వెళ్ళి ప్రసన్నం చేసుకో అని చెప్పి చెప్తాడు శివుడు. మార్కండేయుడు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా నందిని, ఈశ్వరుణ్ణి స్తుతిస్తాడు. అప్పుడు నందీశ్వరుడు ప్రసన్నుడై, భక్త శిఖామణి, నీకేం కావాలి అని చెప్పి అడుగుతాడు. దానికి మార్కండేయుడు ఏమని చెప్తాడు అంటే, భక్తాగ్రగణ్య, నాకు శివుడి లీలలో తెలుసుకోవాలని ఉంది, నా కోరిక తీర్చగల సమర్థుడువు నువ్వే అని చెప్పి అంటాడు. అప్పుడు నందీశ్వరుడు ఎంతో సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటి చెప్పటం ప్రారంభిస్తాడు. ఇలా శివపురాణమంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరిస్తాడు. ఇప్పుడు అదే శివపురాణాన్ని మనం కూడా విందాం. ఒకసారి నారదుడు హిమాలయ పర్వతాలలో మానస సరోవరం దగ్గర ఒక పర్ణశాల నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఏం చేస్తాడు, వాళ్ళ తపస్సుని భగ్నం చేయమని అప్సరసలను పంపిస్తాడు కదా, అదేవిధంగా నారదుడి దగ్గరికి కూడా పంపిస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అప్సరసలు, కానీ తపస్సుని భగ్నం చేయలేకపోతారు. మళ్ళీ వాళ్ళేమో ఇంద్రుడి దగ్గరికి వచ్చి, మేము నారద మహర్షి తపస్సుని భగ్నం చేయలేకపోతున్నాము అని చెప్పి అంటారు. సరే, నారదుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో అని తెలుసుకోవాలనిపించి ఇంద్రుడు తెలుసుకుంటాడు. నారదుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం మాత్రమే తపస్సు చేస్తున్నాడని నిర్ణయించుకుని అప్పుడు హమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు. అప్సరసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా లొంగకుండా ఇంద్రియ నిగ్రహం సాధించినందుకు నారదుడు తనని తానే అభినందించుకుంటాడు. ఆహా, నేను ఎంత గొప్పవాడిని, అలాంటి వాళ్ళు వచ్చినా కూడా నేను లొంగలేదు అని చెప్పి లోపల సంతోషిస్తూ ఉంటాడు. అది క్రమంగా ఏమైపోతుంది అంటే గర్వంగా మారిపోతుంది అన్నమాట. అప్సరసలకి లొంగలేదు కాబట్టి నేను మాయను జయించాను అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే ఒకరోజు నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్తాడు, నేను ఎలా తపస్సు చేశాను, అప్సరసలు వచ్చినా ఎలా జయించాను అవన్నీ చెప్తూ, తండ్రి, ఇది మాయ కదా, ఈ మాయని నేను జయించాను అని చెప్పి చెప్తాడనమాట. అది విని బ్రహ్మ నవ్వి ఊరుకుంటారు. తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి కైలాసంలో శివుడికి కూడా నమస్కరించి, నేను మాయను జయించాను, అందువల్ల నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్పి చెప్తాడు.
అది విని ఈశ్వరుడు కూడా అంటారు, నారద, శివమాయ అంటే పూర్తిగా నాకే తెలియదు, దాన్ని జయించాను అంటున్నావు, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. తరువాత నారదుడు వైకుంఠం చేరి విష్ణుమూర్తికి నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి చెప్పి, నేను శివమాయను జయించాను, విష్ణుమాయ కూడా నన్నేం చేయలేదు అని చెప్పి అంటాడు. వెంటనే విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే మహామాయ, పరమశక్తి. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటూ ఉంటారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతులైన వాళ్ళు ఎవ్వరూ లేరు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు విష్ణుమూర్తి కూడా. ఈ మాటలు విని నారదుడు ఏం చేస్తాడు అంటే, సరే అని చెప్పి భూలోకానికి బయలుదేరతాడు. భూలోకంలో కళ్యాణపురము అనే ఒక పట్టణం ఉంది. అది సస్యశ్యామలమై ఉందన్నమాట. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్కురాలైన ఒక కూతురు ఉంది. కూతురికి వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు వేయిస్తాడు మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురం అంతా అందంగా అలంకరిస్తారు. అంత కోలాహలంగా ఉన్న రాజ్యానికి చేరుతాడు నారదుడు. రాజభవనానికి వస్తాడు. మహర్షిని చూడగానే రాజు ఏమో అన్ని సత్కారాలు చేసి స్వాగతం పలుకుతాడు. సుఖాసీనుడై కూర్చుంటాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరిస్తాడు మహారాజు. చిలికెత్తలేమో రాజకుమారుని తీసుకొస్తారు. రాజహంసలా వచ్చిన రాజకుమారి అతి వయ్యారంగా నమస్కరిస్తుంది. అంత అపురూప సౌందర్య రాశిని చూసిన నారదుడి మనస్సు పరిపర విధాల పోతుందన్నమాట. ఆ రాజకుమార్తె పేరు రమాదేవి. ఆమె అందానికి ముగ్ధుడైన మహర్షి, రాజా, నీకు అభ్యంతరం లేకపోతే నీ కూతుర్ని నేను వివాహం చేసుకుంటాను అని అంటాడు. వెంటనే రాజు ఏమంటాడు అంటే, మునీంద్ర, ఇంతకంటే నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తెమో శ్రీహరిని తప్ప వేరెవరిని వివాహమాడను అంటోంది. అంతా భగవత్ ఇచ్ఛ. రేపే కదా స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అని చెప్తాడు రాజు. సరే, నేను రేపు స్వయంవరానికి వస్తాను అని వైకుంఠానికి వెళ్ళిపోతాడు నారదుడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషతల్పం మీద పడుకుని ఉంటారు. భూలోకంలో కళ్యాణపురాధీశుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆవిడని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆవిడేమో శ్రీహరిని తప్ప మరి ఎవ్వరిని వివాహం చేసుకోను అంటోంది. కాబట్టి జగన్నాథ, నీ రూపం నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకోవయ్యా అని ప్రార్థిస్తాడు నారదుడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, వివాహం అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో హాయిగా ఉండటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉంది. కానీ సంసారంలో పడ్డవాడికి దాని నుంచి బయటపడే మార్గమే లేదు అని అంటాడు విష్ణుమూర్తి. అని ఇంకొకసారి ఆలోచించుకో. నువ్వు సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవాళ్ళు ఎవరుంటారు అని అంటాడు. ఆ మాటలకి నారదుడికి కోపం వచ్చేస్తుంది. తాత, వివాహం చేసుకున్నంత మాత్రాన నేను మాయలో పడిపోతానా? విష్ణుమాయ, శివమాయ ఈ రెండిటిని జయించిన వాణ్ణి ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్కటి అడుగుతున్నాను, నీ రూపాన్ని నాకు ప్రసాదించు అంటాడు. విష్ణుమూర్తి తథాస్తు అంటాడు. భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో చాలా కోలాహలంగా ఉంటుంది. ఎన్నో రాజ్యాల నుంచి రాజులు, మహారాజులు ఎంతోమంది స్వయంవరానికి వస్తారు. అయితే వీళ్ళందరూ కూడా వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరిస్తారు, రత్నాల హారాలు ధరిస్తారు. వీళ్ళు ధరించిన వజ్ర వైఢూర్యాల కాంతులతో స్వయంవర మంటపం ఇంకా కాంతిగా మారిపోతుంది. స్వయంవర మంటపంలోనికి ప్రవేశిస్తాడు నారదుడు. రాజకుమారి కోరినట్లుగానే తను హరిరూపాన్ని ధరించి ఉన్నాడు కదా, అందుకని ఆ రాజకుమారి తప్పక తననే వరుస్తుంది అని ఒక చోట కూర్చుంటాడు. రాజకుమారి ఏమో వరమాలని చేతిలో పట్టుకుని అన్వేషణకి వస్తుంది.
ఆమెతో పాటు చెలికత్తెలు కూడా నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియపరుస్తూ వస్తున్నారన్నమాట. రాజకుమారి మౌనంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. రాజకుమారి దగ్గరికి రాగానే కూర్చున్న రాజులేమో తననేవైనా మరిస్తుందేమో అని చెప్పి మెడల ముందుకు వంచుతున్నారు. కానీ రాజకుమారి మాత్రం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ చివరికి నారదుడి దగ్గరికి వచ్చింది. చెలికత్తెలు ఏమేమో చెప్పారు. వరమాల వేస్తుందేమో అని చెప్పి నారదుడు తలని ముందుకి వంచుతాడు. వెంటనే నవ్వుతుంది రాజకుమారి. నవ్వితే పక్కనున్న చెలికత్తెలేమో నవ్వుతారు. వెంటనే రాజు ఏం చేస్తాడు అంటే వీళ్ళందరినీ చూసి రాజు కూడా నవ్వుతాడు. రాజకుమారి ముందుకు వెళ్ళిపోతుంది. దూరంగా చివరన కూర్చుని ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ మాల తీసుకువెళ్ళి రాజకుమారి శ్రీ మహావిష్ణువు మెడను అలంకరిస్తుంది. రాజకుమార్తెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోరు. స్వయంవర మంటపంలో రాజులందరూ తననే చూసి ఇంకా నవ్వుతూ ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పి నారదుడు ఏం చేస్తాడు అంటే ఉండబట్టలేక, మీరందరూ ఎందుకు చూసి నవ్వుతున్నారు నన్ను అని చెప్పి అడుగుతాడు. ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలా కనిపిస్తున్నావు. వంటి మీద ఉన్న వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ చూస్తే విష్ణుమూర్తిలా కనిపిస్తున్నావు. కానీ నీ మొహం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. అందుకే నిన్ను రాజకుమారి వరించలేదు. ఎలా వరిస్తుందనుకున్నావు అని చెప్పి ఎగతాళి చేస్తారు. తనకి శ్రీహరి తన రూపాన్ని ఇమ్మంటే కోతు రూపాన్ని ఇచ్చాడు అని చెప్పి నారదుడికి విషయం అర్థమైపోతుంది. సభలో ఎంతో పరాభవం జరిగింది అని బాధపడిపోతూ దీనికి కారణమైన విష్ణుమూర్తిని మాత్రం క్షమించకూడదు అనుకుంటూ కోపంతో వైకుంఠం చేరుతాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని చూసి నారదుడు అంటాడు, నారాయణ, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. ఎన్నో దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. నీకు నేను శాపం ఇస్తున్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కదా, కాబట్టి ఆ వానర మూకలే నీకు కష్టకాలంలో సహాయంగా నిలుస్తాయి అని చెప్పి చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఏమంటారు అంటే, నారదా, శివమాయ నిన్ను ఆవాహించింది. హరి రూపం కావాలని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అని నీకు అర్థం తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా? ఒక్కసారి ఆలోచించు. నేను నిన్ను మోసం చేశానా? నువ్వు అకారణంగా నన్ను శపించావు. నీ శాపం నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగములో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమే ఇస్తున్నాను. కలహప్రియుడువైనప్పటికీ ముల్లోకాలందు గౌరవింపబడుతూనే ఉంటావు అంటాడు విష్ణుమూర్తి. ఆ మాటలు విన్న నారదుడు వెంటనే విష్ణుమూర్తి కాళ్ళ మీద పడి, స్వామి క్షమించు, నా తప్పులను మన్నించు అని చెప్పి వేడుకుంటాడు. తరువాత విష్ణుమూర్తి ఆశీస్సులు తీసుకుని తీర్థయాత్రలు చేయటానికి బయలుదేరతాడు నారదుడు. కాబట్టి మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగము అయింది కదా. ఇది నారద గర్వభంగం కథ. రేపు సృష్టి రహస్యం కథ తెలుసుకుందాం.